హే గైస్ ఓన్లీ 1 మినిట్‌లో వెజ్ మక్రోని క్విక్‌గా చూపించేస్తాను. కడాయి తీసుకొని ఒక 1 కప్ మక్రోనీస్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వాటర్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని మక్రోనీస్‌ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, క్యారెట్ బీన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన 2 మినిట్స్ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేసుకుందాం. వైట్ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్, క్యాప్సికమ్స్ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ టొమాటో అన్నీ హాఫ్ కప్ వేసేసుకొని సాల్ట్ రుచికి తగినంత వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అండ్ టొమాటో కెచప్ అన్నీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. స్పైసీనెస్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా బాయిల్ చేసుకునే మక్రోనీస్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతే. ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చితే బాయ్.